Namaste people, welcome to my channel Nick Talks. Please like, share my videos and subscribe to my channel. Your support means a lot. Please click the bell icon to get the notifications whenever I upload a video. So without any further delay, let's get started. అందరికీ నమస్కారం. ఇప్పుడు నుండి వీడియోస్ అన్ని తెలుగులో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రీజనల్ కంటెంట్ ఎక్కువ చేస్తున్నా కదా, సో రీచ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే ఒక పెద్ద టెంపుల్కి వెళ్తున్నాము. సో అది ఎక్కడుంది, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎవరు కట్టించారు అన్నీ చూద్దాము. ఏంటది, అదేంటిది, ఎల్లో బెలూనా? మరి నా దగ్గరకు వస్తావు, చూపిస్తా రా. ఏంటది ఏంటది, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్? బెలూనా? హాయ్ బాబీ, వాట్ ఈస్ దట్? స్కైయా? విచ్ కలర్ ఇస్ స్కై? ఆకాశం ఎర్రగా ఉంది, మామూలుగానే ఉంది. పాతి మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. దాన్ని ఊరికే అక్కడేముంది ఇక్కడేముంది, కౌంట్ ఎంత, కలర్ ఏంటి, దాని కౌంట్ ఎంత, దీని కౌంట్ ఎంత అని విసిగిస్తానే ఉంటాను. అది కూడా పాపం ఏమనుకోకుండా ఏదో ఒక ఆన్సర్ చెప్తానే ఉంటుంది. తెలియకపోయినా బాగా నవ్వుకోవచ్చు దాంతో మాట్లాడుతున్నప్పుడు అంతా. అలా ఆడుకుంటూ ఉంటాను, విసిగిస్తూ ఉంటాను పాపం. కానీ ఏమి అందు, ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది, మనతో బాగా కలిసిపోతుంది. సో నేను అది చాలా క్లోజ్. సో వ్లాగ్కి వస్తే కనుక మనం వెళ్తున్న టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అండి. మనం దగ్గరికి వస్తే చాలు ఫ్లెక్సీస్ కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ వచ్చేసి టీటీడీ వాళ్ళే కట్టించారండి. సేమ్ తిరుపతిలో మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే దాని రెప్లికా ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో కట్టించారు, హైదరాబాద్లో. అండ్ దారిలో వెళ్తున్నప్పుడు కూడా ఆ కర్వింగ్స్, ఆ రోడ్ టర్నింగ్స్ అలానే అనిపిస్తుంది. సో నిజంగానే తిరుపతి వెళ్తున్నామని కొంచెం ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది కూడా హిల్ మీదే ఉంది కాబట్టి, టెంపుల్ కూడా ఒక స్మాల్ హిల్ మీద ఉంది, అందుకని. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక మీకు కూడా ఇలానే ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళాలి అని కమెంట్ చేయండి. మనము ఎంటర్ కాగానే ఒక ఆర్చ్ వచ్చేస్తుంది. ఆర్చ్ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అని ఉంటుంది. సో నేను ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నట్టు నేను డీటెయిల్గా మొత్తం వీడియో తీసానండి, అన్నీ చూపిస్తూ. ఎందుకంటే ఎక్కడైనా వేరే వాళ్ళు ఉండి చూడలేము అనుకుంటున్న వాళ్ళు చూస్తారని చెప్పి నీట్గా వీడియో మొత్తం తీసాను. టెంపుల్ వచ్చి 2019లో మార్చ్లో స్టార్ట్ అయింది. ఇప్పటికి ఒక 5 years అయిపోతుంది. చూసారు కదా ఒక హిల్ మీద ఎలా ఉందో, చూడగానే ఒక హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది. సో వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ కూడా చేయండి. స్పెషల్ పూజాస్ అండ్ సేవాస్ కూడా అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మనకి పంతులు గారు కూడా ఒక బయట ఇచ్చారు, దాంట్లో జరిగే సేవలు అన్నిటి గురించి. సో చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. మొత్తం ఒక 40 to 50 స్టెప్స్ దాకా ఉంటాయండి మనం పైన టెంపుల్ దాకా వెళ్ళడానికి. సో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కనుక కొంచెం సేఫ్గా చూసుకొని రండి. ఎందుకంటే ఓన్లీ మెట్ల మార్గమే ఉంది మన పైకి దాకా వెళ్ళడానికి. అండ్ చెప్పా కదా టెంపుల్ కట్టి ఒక 5 years అవుతుంది అని చెప్పి. 2019లో టెంపుల్ కట్టారు. బట్ మాకు ఇప్పుడే తెలిసింది, అందుకనే తెలియగానే దర్శించుకుందామని వచ్చేసాము. అండ్ టెంపుల్కి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఎటు నుండి వెళ్ళినా పైన టెంపుల్ దాకా వెళ్ళొచ్చు. ఇనాగరేషన్ చేసేటప్పుడు మహాకుంభాభిషేకం చేసి ఇనాగరేషన్ చేశారంట టెంపుల్ని. మొత్తం టెంపుల్ కొండ మీదనే ఉంటుంది. సో నిజంగానే ఒక కొండ ఎక్కుతున్న ఫీలింగే వస్తుంది. అండ్ వెళ్ళే ముందు
మనకి ఫస్ట్ హనుమంతుల వారి గుడి ఉంటుంది. హనుమంతుల వారిని దర్శించుకొని మనము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మ్యాప్స్లో కొట్టినా వచ్చేస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని కూడా మనము రావచ్చు. మేము వచ్చిన టైంకి ఎక్కువ మనుషులు లేరు. సో మాకు దర్శనం సాఫీగా అండ్ ఈజీగా అయిపోయింది. అండ్ ఇంతాక ఇంకొక వే నుండి రావచ్చు అని చూపించా కదా, అదే ఈ వే అనమాట. సో ఇటు నుండి వచ్చినా మనం హనుమంతుడి దగ్గరికి వస్తాము. మొత్తం 65 feet దాకా ఉంటుందంటండి టెంపుల్. అందుకనే చాలా హైట్ అనిపిస్తుంది. అలా ఎత్తు కొండ చూసినట్టు ఉంది. పార్వి, స్వామి పేరేంటి? గుడి. దట్ ఐ థింక్ వాటో వాట్ గుడి. ఆంజనేయ స్వామి. దండం పెట్టుకో స్వామికి. హనుమంతుల వారి దగ్గర హుండీలో దక్షిణ వేస్తుంటే మా పార్వి కూడా వేస్తానండి. అందుకని దక్షిణ వేయించాను. గంట కూడా కొడతాను అంటుంది. ఆ గంట ఏమో కట్టేసింది, అయినా కొడతాను అంది. సరే అని కొట్టించాము. వచ్చేసి మనకి ముల్కబల్ అనే స్టోన్తో కట్టారండి. అండ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటే అన్లైక్ నార్థన్ టెంపుల్స్ మనకి గోపురాలు ఉంటాయి పైన. అండ్ టెంపుల్ కూడా పిరమిడ్ షేప్స్లో ఉంటాయి పొడవుగా. దీన్ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటారు. మెయిన్గా సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నిటికీ ఇలానే యూజ్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్ కూడా పెద్దగా పెట్టేసి హైలైట్ చేస్తారనమాట ఈ ఆర్కిటెక్చర్ వే ఆఫ్ బిల్డింగ్ టెంపుల్స్లో. మనకి ఒక సైడ్ వచ్చేసి ద్వారానికి గణపతి, ఇంకొక సైడ్ నాగరాజు ఉన్నారు. ఇలా ఎంటర్ కాగానే మనకి ఇటు సైడ్ ఉగ్రాణం అండ్ పోటు ఉంటాయి. ఉగ్రాణం అంటే ప్రసాదాలకు కావాల్సిన స్టోర్ అనమాట, అన్ని గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి. పోటు అంటే ప్రసాదాలు తయారు చేసే చోటు అనమాట. సో సాంస్క్రిట్ వర్డ్స్. మనకి ఇదే మెయిన్ గర్భగుడి. అండ్ గర్భగుడి ముందు మనకి పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం వచ్చేసి 45 feet, టెంపుల్ వచ్చేసి 67 feet. మనకి గర్భగుడిలోకి కెమెరా ఎంట్రన్స్ లేదు. మూల విరాట్ని మనము వీడియో తీయకూడదు. సో వెంకటేశ్వర స్వామికి ఎదురుగానే గరుత్మంతుడు ఉంటారు, అందరు దర్శించుకోండి. మనకి లోపలికి ఎంట్రన్స్ లేదు కాబట్టి మనం తీయకూడదు. సో మీరు వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి. అచ్చం తిరుపతిలో ఉన్నట్టే ఉంది విగ్రహం కూడా మనకి. అండ్ తిరుపతిలో ఉన్నట్టే చూడండి, స్కల్ప్చర్ అంతా అలానే ఉంది. ఈ స్టోన్, ఈ వైట్ స్టోన్ ఉంది కదండి, దీన్నే ముల్గబల్ స్టోన్ అంటాము. ఆ స్కల్ప్చర్ కూడా అలానే ఉంది. అండ్ గోపురం కూడా బంగారు గోపురం మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలానే హనుమంతుడి టెంపుల్ కూడా కింద. అండ్ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గోపురం అంతా సేమ్ డిటో అలా రెప్లికా చేశారు. ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి పద్మావతి అమ్మవారు ఉంటారు, వారిని కూడా దర్శించుకోండి. వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మాతోరా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అందరికీ తెలిసిందే కదా, ఇలా పిరమిడ్ స్ట్రక్చర్ ఉండడం సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఒక ఆనవాయితీలాగా. దీన్ని మనం విమానం అంటాము. తిరుపతిలో కూడా బంగారు పూత పూజ ఉంటుంది. అండ్ ఇలా గుడి చుట్టూ దేవుళ్ళని చెక్కడం కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఒక పార్ట్. ఇటు సైడ్ మనకి విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ కథ తెలిసిందే కదా అందరికీ. వ్యాసరాయలు అనే గురువు ఈ ఆనంద నిలయ విమానంపై ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి మనకి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళందరూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేరో వారిని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత. పార్వి, అక్కడ సిల్వర్ కలర్ లో ఏముంది? గోల్డా? విమాన వెంకటేశ్వర స్వామి.
మనకి రైట్ సైడ్ బీబీ నాంచరమ్మ అమ్మవారు కూడా ఉన్నారు, వారిని కూడా అందరూ దర్శించుకోండి. తిరుపతిలో బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని గుర్తించడం కోసం వెండి మకర తోరణం పెట్టారు. సో అందరూ గుర్తించగలరని చెప్పి అలానే ఇక్కడ కూడా మనకి పెట్టారు. అండ్ మీకు ఇందాక స్టార్టింగ్లో స్పెషల్ సేవాస్ పూజాస్ అన్నీ కూడా చేస్తారు అని చెప్పా కదా, అది మనకి పంతులు గారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. బయట దాకా వెయిట్ చేయండి లాస్ట్ దాకా, సో అన్నీ మీకు తెలుస్తాయి ఇక్కడ ఏమేమి జరుగుతాయి అని చెప్పి. అండ్ అగైన్ చాలా ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఎవరైనా మొక్కుకున్న వారు ఉన్నా ప్రదక్షిణాలు చేయడానికి చాలా ఈజీగా ఉందండి, చాలా ఎక్కువ స్థలం కూడా ఉంది, ఈజీగా ప్రదక్షిణాలు చుట్టూ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న చోట మనకి ప్రసాదం పెడతారనమాట. ఇవాళ మేము వెళ్ళిన రోజు బెల్లం పొంగల్ పెట్టారు, మేమందరం ప్రసాదం తిన్నాము. మనకి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఆర్వో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, అండ్ హ్యాండ్ వాష్కి అంత స్థలం ఉంది, నీట్గా చిన్నపిల్లలకి అందేటట్టు కూడా హ్యాండ్ వాష్ ఉంది. తిన్నావా ప్రసాదం? ఏం ప్రసాదం? ఏం ప్రసాదం? అవునా, నిజమా? ఏం ప్రసాదం? పొంగల్ బాగుందా? మనకి కొబ్బరికాయ కొట్టుకోవడానికి స్థలం బయటే ఉందండి, లోపలేం లేదు. సో బయటే కొబ్బరికాయని కొట్టుకొని లోపలికి తీసుకెళ్ళండి. మనం ఒక కొబ్బరి చిప్పని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టచ్చు, ఇంకొక కొబ్బరికాయ చిప్పని తీసుకెళ్ళి మనం ఇంట్లో వాళ్ళందరితో పంచుకోవచ్చు. మా పార్వి నేను కొడతాను అని అంటుంది, కానీ దానికి పగలలేదు, అందుకనే మేమే కొట్టి ఇంక కొబ్బరి చేత దాని చేత ఇప్పిస్తున్నాము. చూసారు కదండి, వాట్ ఏ సీనిక్ బ్యూటీ. ఇలా కొండపైన దేవాలయం దగ్గర నించొని అలా సిటీ మొత్తం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. అలా ప్లెజెంట్గా చాలా గాలి బాగా వీస్తుంది, ఏదో రూఫ్ టాప్ మీద కూర్చొని సిటీ మొత్తం చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటుంటే డొనేట్ చేయొచ్చు. సో వాళ్ళ తరపున తీర్థ ప్రసాదాలు పెడతారనమాట. మనం గుడికి వచ్చేది ఇంపార్టెంట్గా పీస్ ఆఫ్ మైండ్ కోసం అండి. హాయిగా పొల్యూషన్ ఫ్రీ సైలెంట్ ఎన్విరాన్మెంట్లో పీస్ఫుల్గా దేవుడి గోవిందనామాలు మనం జపం చేసుకుంటే దానికి మించి ఇంకేం కావాలండి మనకి. మా పార్వి పక్షులు ఎమ్మట పడింది, ఆ పక్షులు ఉన్నాయంట, అవి ఎలా పరిగెడుతున్నాయి, వాటి ఎమ్మట పరిగెత్తి ఇలా ఎగురుతున్నాయి అని చెప్తుంది. ఏంటది? బర్డా? నో, కమ్ అనాలి. కమ్ అనాలి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మనకి ఇప్పుడు వెళ్తున్నప్పుడే లెఫ్ట్ సైడ్ గణపతి దేవాలయం కూడా ఉంటుందండి. సో అందరం గణపతి కూడా దర్శించుకోండి, చాలా పెద్ద దేవాలయం అండి ఇది. ప్రతి సాటర్డే మనకి తిరుపతి నుండే లడ్లు వస్తాయంటండి ఇక్కడికి. సో ఎవరికైనా కావాలంటే లడ్లు త్వరగా వచ్చి తీసుకోవాలంటే, ఎందుకంటే త్వరగా అయిపోతాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి సాటర్డే వచ్చి తీసుకోండి. ఇలానే మనం వెళ్తే ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి వస్త్రధారణ అండి, ఖచ్చితంగా ట్రెడిషనల్ అటైర్లోనే రావాలి. కొన్ని ఇంపార్టెంట్ పూజలకైతే అటైర్ అయితే కన్ఫర్మ్ అంట, లంగా ఓని కానీ చీర కానీ కట్టుకొని రావాలంట. సో అటైర్ చూసుకునండి వచ్చేటప్పుడు ట్రెడిషనల్గా. ఈవెన్ అబ్బాయిలు కూడా ఆ స్పెషల్ పూజస్కి అయితే అటైర్లోనే రావాలి. మనకి తిరుపతిలో ఎలా అయితే ఫ్లెక్సీస్ ఉంటాయి, ఇక్కడ కూడా అటైర్ గురించి ఫ్లెక్సీస్ పెట్టారు. సో అందరూ కూడా అటైర్లో రండి. ఇక్కడ మన తిరుపతి సపోలో బ్యాక్ సైడ్ టీటీడీ టెంపుల్లో పనిచేస్తానండి. ఈ గుడి వచ్చేసి 2018 డిసెంబర్లో స్టార్ట్ చేశారు టెంపుల్. రోజు కూడా పొద్దున 5 సుప్రభాతం ఉంటుంది స్వామివారికి. సుప్రభాత సేవ అయిన తర్వాత తోమాల సేవ ఉంటుంది 6:30కి. తర్వాత తోమాల సేవ తర్వాత అష్టోత్తర సేవ ఉంటుంది. ఆ తర్వాత రోజు అందరికీ కూడా 7:30 నుంచి
రాత్రి 8:30 వరకు రోజు దర్శనం అది ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం పూట 2 to 4 మాత్రం క్లోజ్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ 4 నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకు ఉంటుంది. స్వామివారికి త్రికాల పూజలు ఉంటాయి. స్వామివారికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల పూజలు ఉంటాయి. పొద్దున్న పూట 6:30కు పూజ ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ 10ంటికి పూజ ఉంటుంది. ఈవినింగ్ 5ంటికి పూజ ఉంటుంది. ఒక్కో పూజకి గంట సేపు గ్యాప్ ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ దర్శనం బ్రేక్ ఉంటుంది, దర్శనం ఉంటుంది. అలాగే స్వామివారికి ప్రతి శుక్రవారం 6:30కి స్వామివారికి పూర అభిషేకం చెప్పేసి పాలు, చందనము, పసుపుతో అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా. మిగతా రోజులు ఉండదు. ఉత్సవ విగ్రహాలకు మాత్రం శ్రవణ నక్షత్రం రోజు ఉత్సవ విగ్రహాలకు అభిషేకం అది ఉంటుంది. భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. దీనికి ఎటువంటి టికెట్ చెల్లించిన అవసరం లేదు, ఫ్రీగానే చూడొచ్చు. అలాగే స్వామివారికి ప్రతి శనివారం మనకి కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా పొద్దున్న 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. దానికి 1000 రూపాయలు టికెట్ వస్తే కనుక ఇద్దరు కూర్చోవచ్చు, జంటలు, పెళ్ళైన వారు కానీ పిల్లవాళ్ళు. దానికి మాత్రం వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్ అండి. ఆడవాళ్ళు అయితే కనుక, పెళ్ళైన వాళ్ళైతే ఆడవాళ్ళు చీర, మగవాళ్ళు పంచ. ఒకవేళ ఇన్కేస్ పిల్లవంటి వాళ్ళు ఉంటే కనుక ఆడవాళ్ళు అయితే లంగా ఉండి కట్టుకోవాలండి. మగవాళ్ళు ధోతి పని చేసుకోవచ్చు. సో అది అది మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా అలో చేయాలి. కళ్యాణోత్సవం కానీ, మీకు శుక్రవారం అభిషేకం కానీ, ఈ రెండు ఖచ్చితంగా పంచ, ధోతి, చీర అనేది చాలా కంపల్సరీ అండి. ఇంకా ప్రతి సంవత్సరము మనకి మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే 10 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరము. అలా ఈ సంవత్సరం మనకి మార్చి 8 నుంచి మార్చి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. భక్తులందరూ వచ్చి పాల్గొనాలి. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ కొబ్బరికాయలు అవన్నీ కొనుక్కోవడానికి కూడా షాప్ ఉంది. సో అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ మీకు ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మన మినీ తిరుపతి వ్లాగ్ మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.